హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46 లక్షల మంది రైతన్నలకు ఊహించని శుభవార్త వచ్చిందండి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆర్థిక సాయాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకంలోని తొలి విడత విడుదల తేదీని కూడా ఖరారు చేసింది. ఈ వీడియోలో నేను మీకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయి, అలాగే ఈ యొక్క డబ్బులతో పాటు మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు ఎంత మేరకు పెంచారు, ఈ యొక్క డబ్బులు అనేది ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు. సో ఎవరెవరికి రావు అని ఎందుకు అంటున్నానంటే, ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సో మార్పులు చేర్పులు చేసిన విధానాన్ని బట్టి మనకి ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే ఇక ఇలాంటి రైతులందరికీ కూడా అందదు. సో ఈ పెట్టినటువంటి మార్గదర్శకాల వల్ల దాదాపు 2-5 లక్షల మంది సభ్యులైతే మనకు, అంటే రైతులైతే అనర్హులుగా అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇదండి మొత్తంగా మనం చూసుకున్నట్లయితే. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఏ తేదీన డబ్బులు వస్తాయో తెలుసుకోబోయే ముందు, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు పెట్టుబడి సాయం అందించడం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత కలిగినటువంటి రైతులకు ఏడాదిలో 20,000 రూపాయలను విడతల వారీగా అందిస్తుంది. ఈ 20,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు. ఈ 14,000 రూపాయల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద 5,000 రూపాయలు విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తొలి విడత కింద పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 23వ విడత డబ్బులను విడుదల చేస్తుంది. ఈ 23వ విడత నిధులు ఒక్కొక్క రైతుకి 2,000 రూపాయల చొప్పున పడతాయి. అంటే మనకు మొత్తంగా చూస్తే 7,000 రూపాయలు ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులైతే పడతాయి. అయితే మొత్తంగా మనం చూసినట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు 46 లక్షల మంది రైతన్నల ఖాతాలలోకి ఈ నిధులు విడుదల చేయడం కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జరిగినటువంటి ఉత్తర్వులు, అంటే వీడియో కాన్ఫరెన్స్లో ఉత్తర్వులు జారీ చేస్తూ అధికార యంత్రాంగానికి అర్హుల లిస్టును ఫైనలైజ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకనంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను పెంచబోతున్నారు కాబట్టి చాలా పారదర్శకంగా, చాలా కండిషన్స్తో, అంటే ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళందరికీ పథకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే, మనకు మొట్టమొదటగా 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం డబ్బులు ఇస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల పొలం కలిగిన వారికి అయితే ఇస్తుంది. ఈ రెండు, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి సిమిలర్గా కొన్ని రూల్స్ని అయితే ఫాలో అవుతున్నాయి. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది రైతులుంటే వారికి ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కొత్త జీవోని జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు సేమ్ అదే విధానంలో కొనసాగుతుంది. ఎవరైనా కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు కనుకుంటే వారందరూ కూడా పథకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో కాబట్టి వాళ్ళందరికీ పథకం అయితే ఇంక నుంచి వర్తించదు. ఇక మనకు రెండో అప్డేట్గా చూసుకున్నట్లయితే, కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో వాళ్ళకి ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఈకేవైసీ కనుక చేసుకోకుండా ఉంటే మాత్రం వారికి డబ్బులు రావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఉమ్మడిగా ప్రవేశపెట్టినటువంటి రూల్స్లో ఒకరికంటే ఎక్కువ కుటుంబంలో రైతులు ఉండకూడదు. ఇక మెట్ట మాగండి రెండు కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే, వ్యవసాయేతర పనుల కోసం భూమిని ఉపయోగిస్తే వారికి పథకానికి సంబంధించిన డబ్బులు రావు. అలాగే వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ వెబ్ ల్యాండింగ్ అనేది మనకు విఆర్ఓ చేస్తారు. ఆధార్ కార్డ్ అలాగే పాస్బుక్ తీసుకొని వెళ్తే ఆధార్ కార్డుకి పాస్బుక్కి ఈకేవైసీ అనేది చేస్తారనమాట. దాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. సో రెండుకి లింక్ చేసుకోవడాన్ని, కాబట్టి అదైతే మీరు చేసుకోండి. సో ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి 6,000 రూపాయలను 8,000 రూపాయలకైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. సో ఇది మనకు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 23వ విడత నుంచి అయితే మనకు అమల్లోకి రాబోతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి ఎంత మొత్తంలో మన ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తారు అంటే, తొలి విడత కింద రూ. 2,000 చొప్పున మొత్తంగా 4 విడతలు డబ్బులు విడుదల చేస్తారు. ఇప్పుడు మనకు 3 విడతల్లో డబ్బులు విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈసారి 4 విడతల్లో ప్రతి 3 నెలలకి ఒకసారి నేరుగా అర్హుల ఖాతాలకు 2,000 చొప్పున అయితే ఖాతాల్లోకి అయితే వస్తుంది. సో ఈ యొక్క విధి విధానాల ప్రకారం ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ ఆర్థిక సంవత్సరం తొలి మాసంలోనే నేరుగా ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి. వీటికి సంబంధించి మనకు కరెక్ట్‌గా 2 రోజుల్లోనే అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు. అర్హుల లిస్ట్ విడుదల చేసిన అనంతరం నేరుగా పథకానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదలైతే చేస్తారు. ఆ డబ్బులు అనేది మీకు పడ్డప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా డైరెక్ట్గా మీ ఖాతాలోకి రావాలి, మధ్యలో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి బెనిఫిట్ అనేది మనం మిస్ కాకూడదు అనుకున్నట్లయితే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.